చికెను అట్ట పులుసు కాదు, ఇటు గ్రేవీ కాకుండా మజ్జి రకంలో చేస్తా. అన్నంలో కలుపుకొని తినే విధంగా గుజ్జు గుజ్జుగా, అంటే పులుసు అంటే సేరువా లాగా ఉంటుంది కదా, అలా కాకుండా ఆ రోజు గెంటి తెచ్చాను కదా, ఈరోజు ఈ గెంటిని కొత్తగా వాడుతున్నా. మామూలుగా ఇది పొడి వేసి పెట్టా, ఇలాగే చేయమంటున్నారు పిల్లలైనా, అన్నీ వేయించి పొడి వేసి పెట్టి పొడి వేస్తాను. ఉప్పు పసుపు మామూలుగా వేసేటప్పుడు చూపిస్తా. కేజీ చికెను, ఆయాలు ఉన్నాయి. మీరు వీటిని ఏమంటారు నాకైతే తెలియదు, కానీ నేనైతే వీటిని ఆయాలంట. ఆయాలు ఉన్నాయి. ఇది ఒకటి గుండెకాయ, ఇది గుండెకాయ ఏమో, ఇవి ఉన్నాయి. ఇవి ఒక 2 ఉన్నాయి, అది ఒకటి ఉంది. కొరవదంతా మామూలు కూరే. కూర మొదలు పెట్టేస్తా, గ్యాస్ వెలిగిస్తా. బాండీలు అయితే కాలింది, నూనె పోస్తున్నా. నూనె ఆ మాత్రం పడాలి. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఏమైతే ఇట్లా కొంచెం ఆవాలు జీలకర్ర చాజీరా కూడా దాంట్లో వేసి ఉండదు. కారంలో ఆవాలు జీలకర్ర అయితే వేసేసా. ఒక 4 మెంతులు వేస్తా. లవంగాలు చెక్క అన్నీ వేసి ఉన్నాయి కదా, మళ్ళీ ఇంక దీన్ని వేసి ఏరి ఎత్తి పడేయడం అవసరమా లేదు కదా, అందుకే నీళ్ళ. పెద్దవి ఎర్రగడ్డలు 2 కోసాను. టమాటాలు చిన్నవి కావాలి 4 కోసినారు, అంటే గ్రేవీ కోసరంగా 4 టమాటాలు కోసారు. ఆవాలు మెంతులు జీలకర్ర ఏగిపోయింది, ఎర్రగడ్డలు వేసేస్తున్నాను. ఫస్టే రెడీ చేసుకుంటున్నాను ఎర్రగడ్డలు. ఎర్రగడ్డ లేగాయి కదా, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1.5 స్పూన్ వేస్తా. 1 స్పూన్ వేసా, మళ్ళీ ఇది 1 అర స్పూన్ వేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలపదాం. ఇప్పుడు కూర వేసేస్తున్నా. టమాటాలు మళ్ళీ వేస్తాను. కూర వేసాను కదా, ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు తగినంత 1 స్పూన్ వేసా, ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నా. చాలా పైన మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. పసుపు 1 అర టీ స్పూన్ వేసా. ఇప్పుడు ఇదంతా బాగా కలపదాం. మూత పెట్టేసి బాగా మగ్గనిస్తే దీనిలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. అది మగ్గేటప్పటికి నిమ్మరసం ఒక పెద్ద కాయల్ని కోసాను, ఒక అర పర్ద వచ్చింది. ఎక్కువ వేసిన నిమ్మరసం కూడా చేదే అవుతుంది. కూరల్లో అయినా దేంట్లో అయినా కూడా ఏదైనా కూడా మితంగానే వేసుకోవాలా. పెరుగు కొంచెం వేస్తా. ఒక అరకప్పు అంత వేసా. ఈ గిన్నె నిండా పడి ఉంటుంది. ఇదంతా బాగా మూత పెట్టేసి సన్నగా మంట ఇప్పుడు కొంచెం తగ్గిస్తా. కానీ దీంతో కలపడం నా వల్ల కావట్లే. నేను మామూలుగా ఈ గంటే పెట్టుకునేస్తాను. నాకు దాంట్లో కలపడం రావట్లేదు. ఇదే పెట్టుకునేసి చేసేస్తాను. మంట కొంచెం సిమ్లో పెడితే ముక్క బాగా మెత్తగా ఉడికిపోద్ది. ఎందుకంటే పెరుగు వేసాం, నిమ్మకాయ వేసాం, ముక్క ఉడక్కుంటుండే సమస్య అంటే ఏముండదు. కొంచెం తగ్గిస్తా. ఇప్పుడే కారం కూడా వేసేస్తా, ఉడుకుతుంది.
టమాటాలు కొంచెం బాగా మగ్గి ఇంకా చెమ్మ లేదు అయిపోద్ది కూర మాడద్దేమో అనుకున్న టైంలో వేస్తాం. పెద్ద స్పూన్లు 3 స్పూన్లు వేసేస్తాం. ఇంకా మిరియాలు ఏం వేసేదంటే లేదు, అన్నీ దీనిలో వేసేస్తుంటే కారం ఏవి అయిపోతుంది. 2 స్పూన్లు ఫుల్గా వేసా, 3వ స్పూను కొంచెం తగ్గించా. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టేద్దాం. అంటే మనం నీళ్ళు పోయాం కదా, ఈ నీళ్ళతో ఉడికేది కదా, కొంచెం బాగా ఉడికితే ఈ కారం వేసేసినామంటే కారంలో కూడా ఉప్పు కారం అన్నీ కూడా బాగా ముక్కలకి దిగుతాయి. ఇప్పుడు టమాటాలు వేసేస్తాను, అవి కూడా బాగా మగ్గుతాయి. మగ్గి గ్రేవీ దిగుతుంది, ముక్క కూడా బాగా ఉడకద్ది. వేసేస్తున్నాను టమాటాలు, ఏం కలపండి ఉడికిపోతాయి. సన్నగా కట్ చేసేసి ఉన్నాయి. ఇలా నింపేస్తే కూరలోకి అన్ని లోపల కూరుకొని పోతాయి, మెత్తగా ఉడికిపోతాయి. కానీ నూనెలో వేగితేనే బాగుంటుంది టమాటా. ఇట్లా వేసినా కూడా కొంచెం బాగానే ఉంటుంది. కూర అయితే చాలా రుచిగా టేస్టీగానే ఉంటుంది. వాసన అయితే అదిరిపోతుంది, నూరైతే ఊరిపోతుంది తినాలా అని. ఈరోజు వంట అయితే చాలానే లేట్ అయిపోయింది. అంటే ఇలా పెట్టేసాం కదా, ముక్కల్లో నీట్గా మంచిగా టమాటాలు కూడా మంచిగా వేగిపోతాయి, ఉడికిపోతాయి, బాగా ఉడికిపోతాయి. అప్పుడు దాంట్లో నుంచి గ్రేవీ కూడా వచ్చేస్తుంది. మూత పెట్టేసి సన్న మంట మీద ఉడుకుతుంది కదా, నూనె కూడా అంతా పైకి లేసిపోయింది. ఇంకా కొంచెంసేపు ఉడకనిద్దాం. నూనె ఎక్కువే పోసానేమో, కూరలో ఉన్న నూనె కూడా ఎక్కువే ఉంది. ముక్క అయితే ఉడికిపోయింది, ఊరికే లేచిపోతుంది. ఈ నూనెలోనే ఉడికేసింది కదా ముక్క. కొంచెంసేపు నూనె అయితే ఎక్కువే తింటాము, అందుకే నేను ఎప్పుడు స్పూన్ కూడా మీకు మితం నేను చెప్పను. ఈరోజు కూరలో కూడా బాగానే వచ్చింది నూనె. ఇంకా కొంచెంసేపు ఉడకనిద్దాం, కూర మెత్తబడినిద్దాం. కూర అయితే అయిపోయింది. ఇప్పుడు కూర వేసేసుకుంటున్నారు. అయిపోయింది, ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు అన్నంలో పెట్టుకుంటున్నారు. వేసుకోండి. ఆయనకి ఎందుకు అంత పెద్దడా, ఇది ఎత్తుకొని పో తాతయ్య ఇక్కడికి పో, నీకు కూడా వేసుకో. ఈరోజు మాది చికెన్, ఈరోజు మాది స్పెషల్ చికెన్ కర్రీ విత్ వైట్ రైస్. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది ముక్క, మా చేతులు కూడా కాలిపోతున్నాయి. సూపర్ అండి, భలే చేసింది. పెద్ద పాప తింటుంది, చిన్న పాపకు పెట్టాను. కూర అయితే బాగుంది, మా వాళ్ళు తింటా ఉన్నారు, సూపర్ అన్నారు. మీరు కూడా ఒకసారి నేను వేసాను కదా మసాలా, చూశారు కదా, అలాగే ఒకసారి వండుకొని తిని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి.